పూణే వైద్యుడి ఉదంతం కొత్త మలుపు తిరిగింది. అతని వెనక పెద్ద నెట్వర్క్ ఉందని తేలింది. మహారాష్ట్రలోని పూణేలో ఓ మైనర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందిన కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో రక్త నమూనాల మార్పిడితో ఆధారాలు తారుమారు చేసిన డాక్టర్ అజయ్ తావ్డే వెనక పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. దీంతో ససూన్ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ విభాగం పనితీరు మీద నీళ్లు నీడలకు అమ్ముకుంటున్నాయి. ఈ విభాగం అధిపతి అయిన డాక్టర్ అజయ్ తావ్డే గతంలోనూ పలు కేసులు ఇలాగే రక్త నమూనాలు మార్చినట్టు ఆరోపణలు వెలువెత్తున్నాయి. పూణే నేర విభాగం అధికారులు మీడియా ఎదుటి విషయం వెల్లడించారు. తావ్డేకి సంబంధించిన వైద్యులు దళారుల నెట్వర్క్ పూణే చుట్టుపక్కల పశ్చిమ మహారాష్ట్రలో 4 జిల్లాల్లో విస్తరించినట్టు వాళ్ళు చెప్పారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాల వ్యక్తులు తాగి వాహనం నడిపినట్టు కేసు నమోదైతే ఈ నెట్వర్క్ వెంటనే ఆ కుటుంబాన్ని సంప్రదిస్తుంది. బేరం కుదిరాక రక్త నమూనాలు మార్చేసి దోషులకు స్వల్ప శిక్ష పడేందుకు దోహదం చేస్తుంది. కేసును బట్టి వీళ్ళు కనీసం 5 లక్షలు వసూలు చేస్తారని 5 లక్షల నుంచి వసూలు చేస్తారని చెప్తున్నారు. డాక్టర్ తావ్డే పేరు గతంలోనే డ్రగ్స్ కేసులు, కిడ్నీ మార్పిడి రాకెట్ వంటి నేరాల్లో వినిపించింది. అయినా అతనికి ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగానికి అధిపతిగా పదోన్నతి కల్పించారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ఇలా జరిగినట్టు తెలుస్తోంది. గత నెలలో ససూన్ ఆసుపత్రి డీన్ వినాయక్ కాలే మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర మంత్రి హసన్ ముష్రాఫ్, స్థానిక ఎమ్మెల్యే సునీల్ టింగ్రేల్ నుంచి ఓ లేఖ వచ్చిందని, దానిలో తావ్డేని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేయాలని సూచించినట్టు వెల్లడించారు. ఈ ప్రకటన తర్వాత వినాయక్ కాలేను ప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపించింది. వినాయక్ ప్రస్తావించిన ఇద్దరు నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి చెందిన వాళ్ళు. పూణేలో ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే ఎర్వడా పోలీస్ స్టేషన్ని ఎమ్మెల్యే సునీల్ సందర్శించడం విమర్శలకు కూడా దారేసింది. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి అష్ఫాక్ మకాందార్తో సునీల్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విషయాలు నిందితుడి తండ్రికి సాయం చెయ్యని ఎమ్మెల్యే చెప్పడంతోనే అతను రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మైనర్ కారు నడిపి 2 ప్రాణాలు బలిగొన్న పూణే రోడ్డు ప్రమాదం కేసులో ద్విచక్ర వాహనం మీద వస్తూ మృతి చెందిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు తాగి ఉన్నట్టు చూపించే ప్రయత్నం జరుగుతుందని మరోవైపు మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఎక్స్ ద్వారా ఆరోపణలు చేశారు. పూణే పోలీసు ఉన్నతాధికారులు వీటిని ఖండించారు.